హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ బ్లౌజ్ కటింగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. చాలా రోజుల గ్యాప్ తర్వాత బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నానండి. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి నడుము చుట్టుకొలత అయితే కొలుచుకుంటున్నాను. ఇది వచ్చేసి నేను షాప్లో ఉన్న కొద్ది ప్లేస్లో కటింగ్ కోసం అయితే పెట్టేసుకున్నానండి కొద్దిగా. అందుకని మీకు కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు చూడడానికి. కాకపోతే మొత్తం క్లియర్గానే వస్తుంది, కాకపోతే క్లాత్ మొత్తం కనిపించట్లేదు. చూడండి, ఉక్స్ పట్టి నుంచి కాజా పట్టి వదిలేసుకొని నాకు 31 ఇంచెస్ వచ్చిందండి నడుము లూజ్ వచ్చేసి. ఈ బ్లౌజ్లో డిఫరెంట్ ఏంటంటే హైట్ ఎక్కువగా ఉందన్నమాట. బ్లౌజ్ నడుము లూజ్ తక్కువగా ఉంది, హైట్ వచ్చేసి చాలా ఎక్కువగా ఉంది. చూడండి, నేను 31ని సగానికి మర్చుకుంటే నాకు 15.5 వచ్చింది. 15.5ని సగానికి మర్చేసుకుంటే 7.5, 8 కొద్దిగా తక్కువగా వచ్చి నేను 8 పెట్టేసుకుంటున్నానండి నడుము లూజ్ వచ్చేసి. ఇంకా నేను కొలత అయితే నడుము లూజ్ కొలత చూసేసుకున్నాను. మనకు 4 భాగాలు చేస్తే ఎంత వస్తుందో అది పెట్టేదైతే ఇక్కడ రాసి పెట్టుకొని ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేస్తున్నానండి ఈ బ్లౌజ్కి వచ్చేసి. ఇదేంటి ఇలా కట్ చేస్తున్నారు, ఎప్పుడు బ్యాక్ పట్టు కదా కట్ చేస్తుందంటే లేదండి, ఈ బ్లౌజ్ అయితే హ్యాండ్సే కట్ చేస్తున్నాను. ఎందుకంటే హ్యాండ్స్ పొడవు రెగ్యులర్గా ఎవరికైనా ఎంత ఉంటుంది, 10 ఉంటుంది లేదా 10.5 ఉంటుంది. కానీ ఈ అమ్మాయికి వచ్చేసి 12 ఇంచెస్ అండి, 12 ఇంచెస్ ఉంది హ్యాండ్ పొడవు వచ్చేసి, అంత హైట్ అనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఫస్ట్ హ్యాండ్స్ తీసుకొని తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ తీద్దామని ఫిక్స్ అయిపోయాను. ఇది వచ్చేసి ప్రిన్సెస్ కట్ కాబట్టి నేను క్లాత్ని 1 మీటర్ క్లాత్ని అడ్జస్ట్ చేసి తీయాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ ఎంత తక్కువ క్లాత్ ఉన్నా కూడా కట్ చేయగలగాలి మనం. జాయింట్లు పడ్డా కూడా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసి ఇవ్వాలి. ఒక్కొక్కసారి మన క్లాత్ పడుతుంది, వేసి కుట్టిగాల్సి ఉంటుందన్నమాట. ఎప్పుడు వచ్చే కస్టమర్స్ని పంపించలేం కదా. చూడండి, ఇక్కడ హ్యాండ్ పొడవు మీకు చూస్తున్నారు కదా ఎంత పొడవు ఉందో. దగ్గర దగ్గర 12.5 వరకు ఉందండి. నేను వీడియోలో టేప్ పెట్టి చేయించలేదు, కానీ తర్వాత కొలుచుకొని చూశాను. 12.5 అంత పొడవు హ్యాండ్ పొడవే వచ్చేసింది మనకి. మీటర్ క్లాత్లో అంత హ్యాండ్ పొడవు పోతే మిగిలిన క్లాత్లో నేను ఇప్పుడు ప్రిన్స్ కట్ అయితే తీయాలి. అది కొత్త రకంగా ఏ రకంగా తీస్తాను అనేది చూడండి. నేను ఎప్పుడు కట్ చేసే విధంగా కాకుండా క్లాత్ సరిపోయేటట్టుగా కట్ చేస్తాను. చూడండి, ఇక్కడ హ్యాండ్ పొడవు అయితే పెట్టేసుకున్నాను, చంక డౌన్ పెట్టేసుకొని కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. సైజు ప్రకారం అయితే పెట్టేశానండి. ఇది వచ్చేసి హ్యాండ్ పొడవుకి చాలా క్లాత్ వెళ్ళిపోయింది. చూడండి, షోల్డర్ దగ్గర టక్స్ ఇచ్చేసుకొని నాకు కొంచెం కరువు సరిగ్గా రాలేదనిపించింది, నేను మళ్ళీ తీసేసి ఇప్పుడైతే లోతు తీసేస్తున్నానండి. పైన 1 ఇంచ్ అంత వదులుకొని లోతు అయితే కట్ చేసుకుంటున్నాను. 30 ఇంచ్ లోతు అయితే తీసేసాను. ఇంకా మెజర్మెంట్స్ ఏమీ చెప్పట్లేదు, ఇంకొక బ్లౌజ్ కటింగ్లో చెప్తానులేండి. చాలా రోజులైంది కదా బ్లౌజ్ కటింగ్స్ అయితే పెట్టేసి. ఇప్పుడు చూడండి, ఈ మిగిలిన క్లాత్లో మనకు బ్యాగ్ ఫ్రంట్ రావాలి. ప్రిన్సెస్ కట్ కదా, ఫుల్గానే క్లాత్ పడుతుంది. అదే మనకు మామూలు బ్లౌజ్ క్రాస్ బెల్ట్లు పెట్టేదైతేనేమో ఒక సైడ్ బ్యాక్ పార్ట్ తీసేసి మిగిలిన క్లాత్లో మనం క్రాస్గా వేసేసి జాయింట్లు ఏమైనా పడితే వేసి తీస్తాం కదా, అలా కాదు ఇది. చూడండి, ఇక్కడ ఇలా అడ్డంగా పెట్టేసుకుంటున్నాను నేను. మిగిలిన క్లాత్ని ఇలా అడ్డంగా పెట్టేసుకొని పై వైపున ఒకటి కింద వైపున ఒకటి 2 వచ్చేస్తాయి అన్నమాట. 4 ఫోల్డింగ్స్గా ఉంది కదా ఇది. క్లాత్ అడ్జస్ట్ చేసుకోవాలి. దానికోసం మనకు వచ్చేసి ఎంత వచ్చింది, 15.5 వచ్చింది. 15.5లో సగం వచ్చేసి 8కి కొద్దిగా తక్కువ, కానీ నేను 8 ఇంచెస్ పెట్టేసుకుంటున్నాను. 8 ఇంచెస్ పెట్టేసుకొని 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, పై వైపున మన క్లాత్ సరిపోవట్లేదు, కనిపిస్తుంది కదా మీకు. నేను క్రాస్ లైన్ వేసాను, అక్కడ జాయింట్లు అయితే ఖచ్చితంగా వేసేసుకుంటానండి. ఇంకా తప్పదు, ఇంకా క్లాత్ అయితే లేదు మనకు. సేమ్ క్లాత్ ఏమైనా మన దగ్గర ఉంటుంది కదా స్టిచ్చింగ్ చేసి మిగిలింది, అది తీసుకొని వేసేసి స్టిచ్చింగ్ అయితే చేసి ఇవ్వాలి. ఇంకా బ్లౌజ్ పొడవు వచ్చేసి కూడా హైట్ పొడవు ఎక్కువగానే ఉందండి. ఈ పొడవు మొత్తం బ్లౌజ్కి సరిపోయింది, కరెక్ట్గా సరిపోయింది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, హైట్ చూడండి, మన ఖర్చులతో కలిపి కరెక్ట్గా హైట్కి అయితే క్లాత్ ఉండిపోయింది. ఇంకా నయం, హైట్కి కూడా జాయింట్లు అయితే పడలేదు, హైట్ వచ్చేసింది. వెడల్పులో మాత్రం ఇంకా క్లాత్ అయితే వేసేసుకోవాలన్నమాట. సైడ్ కుట్ల వైపున అటు 4 ముక్కలు తీసుకొని 2 సైడ్లా వేసేసుకోవాలి, తప్పదు. ఇంకా చూడండి, చంక డౌన్ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను నేను. ఇది ప్రిన్సెస్ కట్ కదా, ఎంత తీశారు వీళ్ళు అనేది చూస్తే వీళ్ళు 7.5 వరకు వచ్చిందండి కిందకి, కానీ నేను 7 తీస్తాను. కుట్టేసరికి 7.5 అవుతుంది కదా, ఒకసారి చెక్ చేసుకున్నాను అనమాట. షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్ పెడుతున్నానండి. ఇది ఎలా అంటే ఫిష్ కట్ టైపే, కానీ వెనక పార్ట్ రావాలి, ముందు వచ్చేసి ఇంకొంచెం కిందికి రావాలంది అమ్మాయి నెక్. సైజ్ బ్లౌజ్ ఎలా ఉందో అలా రావాలని చెప్పింది. అందుకని చెప్పేసి నేను షోల్డర్ వచ్చేసి 7 పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ 7 పెట్టేశాను. చంక డౌన్ వచ్చేసి కూడా 7 పెడుతున్నానండి. పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. బ్లౌజ్ హైట్ ఎక్కువ ఉంది కదా, అమ్మాయి పొడవు ఎక్కువ ఉంది కదా, అయినా కరెక్ట్గా సరిపోతుంది. చంక డౌన్ దగ్గర వచ్చేసి 1 ఇంచ్ పెట్టేసుకొని ఆమ్ రౌండ్ షేప్ అయితే ఇచ్చేసాను. ఇక్కడ షేప్ అయితే ఇచ్చేసుకొని మనకు ఆమ్ రౌండ్ లూజ్ ఎంత రావాలి మనకంటే
7.5 రావాలి. 7.5కి డాట్ పెట్టేసుకొని నేను ఇప్పుడు చెస్ట్ అయితే 7.5కి 1 ఇంచ్ కలుపుకొని 8.5 పెట్టేసుకుంటున్నానండి. సరిపోతుంది, మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా టేప్ పెట్టి కొలుసుకోవడాలు మెజర్మెంట్స్ ఏం అవసరం లేదు, కరెక్ట్గా వచ్చేస్తుంది. నాకు చంక దగ్గర క్లాత్ అనేది తక్కువగా పట్టదు చూడండి కుట్ల సైడు. అదైతే జాయింట్ వేస్తాను, నేను కుట్టేటప్పుడు జాయింట్ వేసుకుంటాను. ఇంకా కొన్నిసార్లు జాయింట్లు వేసి కుట్టాల్సి వస్తుంది, తప్పదు, కుట్టివ్వాలి. ఇంకా ఇప్పుడు షోల్డర్ వచ్చేసి కస్టమర్ చాయిస్ ఎంత ఉందో అంత పెట్టేసుకొని మిగిలింది నెక్ పెట్టేశాను. మనము ఒకసారి చెక్ చేసుకుంటున్నాను, మరీ వెడల్పు అయిపోతుంది కదా అని. చూడండి, కొద్దిగా ఒక 2 లైన్లు అంతా నెక్ వైపున జరిపేసుకొని పెట్టేసుకున్నాను, ఇంకా సరిపోతుంది. డౌన్ వచ్చేసి 4 ఇంచెస్ పెట్టానండి. అమ్మాయి సైజ్ బ్లౌజ్కి ఇలానే కట్ చేశారు. అయితే అది పైకి వచ్చేసిందంట, మెడ దగ్గర వచ్చేసిందంట కట్టుకోవడానికి డోరీ. కొంచెం దింపండి అక్క అని చెప్పారు. అందుకని చెప్పేసి నేను ఉన్నదానికంటే సైజ్ బ్లౌజ్ కంటే హాఫ్ ఇంచ్ అయితే కిందికి దించాను. ఇక్కడ చూడండి నా పరిస్థితి. ఫ్యాన్ బంద్ చేస్తేనేమో చెమటలు, ఫ్యాన్ వేసుకుంటే క్లాత్ ఇలా లేసిపోతూ ఉంటుందన్నమాట. ఈ సమ్మర్లో ఇదే తలకాయ నొప్పి, ఇంకా తప్పదు. బ్యాక్ నెక్ కోసం అయితే డ్రా వేసుకున్నాను చూడండి. అది 3 ఇంచెస్ బాక్స్ కింది వరకు దింపేసుకొని దీంట్లోనే డ్రాప్ షేప్ అయితే ఇచ్చేస్తున్నాను. చూడండి, డ్రాప్ షేప్ కాదు, పార్ట్ ఇచ్చాను. డ్రాప్ అయితే చిన్నగా ఇస్తాం కదా, పార్ట్ షేప్ ఇచ్చేసాను. నేను కట్ చేసేటప్పుడు కొంచెం అడ్జస్ట్ చేసి కట్ చేస్తానండి. గీసేటప్పుడు కొంచెం తప్పుగా వచ్చింది నాకు. అంటే నేను ఎంత గీసానో అంత కట్ చేస్తే కుట్టేసరికి ఇంకా వెడల్పు అయిపోతుంది కదా. కట్ చేసేటప్పుడు కొంచెం లోపలికి కట్ చేసుకుంటాను. చూడండి, నేను ఇప్పుడు డబల్ ఉన్నాయి కదా, ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఒకేసారి తీసేసాను. బ్యాక్ నెక్ మాత్రం కట్ చేయట్లేదు చూడండి. మీరు ఇక్కడ ఇలా పొరపాటున మిస్టేక్ చేసి కట్ చేశారనుకోండి, 2 పై వైపుని బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ నెక్కులన్నీ పెద్దగా వచ్చేస్తాయి. అందుకని చూసుకోవాలి మీరు. నేను విడివిడిగా చేయలేదు కాబట్టి నేను ఫస్ట్ పై నెక్ వరకు తీసేసి తర్వాత విడివిడిగా చేసుకొని అప్పుడు బ్యాక్ నెక్ తీసాను. ఇది బాగా అనుభవం ఉంటేనే గుర్తుంటుందండి. కొత్త వాళ్ళు అయితే ఫటాఫటమని కట్ చేసిన తర్వాత ఆలోచిస్తారు. మీరు అలా చేయకండి, ముందే తీసి పెట్టుకోండి, దేనికి దాన్ని తీసి పెట్టుకొని కట్ చేసుకోండి. నేను తీయలేదు కదా, ఇప్పుడు తీస్తున్నాను చూడండి. ఫ్రంట్ పార్ట్ పక్కన పెట్టేసి ఇప్పుడు బ్యాక్ పార్ట్ నెక్ అయితే కట్ చేస్తున్నాను చూడండి. బై మిస్టేక్ పొరపాటున అలాగే కట్ చేస్తే క్లాత్ వేస్ట్ అయిపోతుంది, లైనింగ్ క్లాత్. అందుకని మీరు ఆ మిస్టేక్ చేయకండి. నాకు అనుభవం ఉంది కాబట్టి నేను తీసేసి కట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ నేను గీసిన దానికంటే కొంచెం లోపలికే కట్ చేస్తున్నానండి, ఎందుకంటే నాకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు క్లాత్ అనేది వెళ్తుంది కుట్టిన తర్వాత, అది కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. గీసినంత కట్ చేస్తే ఇంకా వెడల్పు అయిపోతుంది ఎక్కువ, అందుకని చెప్పేసి నేను కొంచెం లోపలికి కట్ చేశాను చూడండి. షేప్ ఇలా వచ్చేసింది. సైడ్లకు అయితే జాయింట్లు వేసుకోవాలి. ఇంకా చూడండి, మనకు బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి నెక్ కొంచెం ముందు నెక్ పెద్దగా సైజ్ ప్రకారం ఎంత ఉందో అంత పెట్టమని చెప్పారు. ఇంకా అందుకని చెప్పేసి చూడండి, అక్కడ అంత జాయింట్ అయితే పడుతుందని మీకు చెప్తున్నాను. కుట్లకి క్లాత్ ఉండాలి కదా, జాయింట్కి కూడా క్లాత్ మిగలలేదు, లైనింగ్ క్లాత్. ఇంకా నా దగ్గర ఏదైనా సేమ్ ఉంటే తీసివేసేయడమే. ఇంకా చూడండి, ఫ్రంట్ పార్ట్ నెక్ అయితే చెక్ చేసుకుంటున్నాను. ఇక్కడ కింద ఖర్చు వదిలేసుకొని మనకి ఎక్కడికి వచ్చిందో అక్కడ రౌండ్ షేప్ అయితే ఏమన్నారు, రౌండ్ షేపే ఇచ్చేస్తున్నాను. ఇక్కడ కొన్నిసార్లు తప్పదండి, కస్టమర్స్ ఎలా చెప్తే అలా స్టిచ్చింగ్ చేసి ఇవ్వాలన్నమాట. వాళ్ళు మనం చెప్పినా అర్థం చేసుకోరు. ఇలాంటి బ్లౌజ్కి ఇంత నెక్ బాగుండదని చెప్పినా అర్థం చేసుకోరు అనమాట. ఇంకా వాళ్ళు పట్టిందే చెప్తారు కాబట్టి సరే వాళ్ళ ఇష్ట ప్రకారం స్టిచ్చింగ్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే కట్ చేశాను. ఇది వచ్చేసి ప్రిన్సెస్ కట్టు. నేను లోడింగ్ చేసుకున్న తర్వాత ప్రిన్సెస్ తీసేస్తాను. ప్రిన్సెస్ కట్టు ఎలా కట్ చేస్తాను అనేది చాలా వీడియోలు ఉన్నాయి, చెక్ చేయండి. ఇప్పుడైతే నేను ఈ వీడియోలో అంత క్లియర్గా ఏమీ ప్రిన్సెస్ కట్ గురించి చెప్పట్లేదండి, ఎందుకంటే ఇంకా నాకు ఇప్పుడు స్టిచ్చింగ్ చేయాలి. ఇది ఇప్పుడు ఇచ్చేసేయాలి. ఇంతకుముందే వచ్చాయి బ్లౌజులు ఇవి. ఇది ఒక్కటి ఈరోజు ఇవ్వమన్నారు, ఇంకా 3 ఉన్నాయి, అవి రేపు సాయంత్రం వరకు ఇవ్వమన్నారు. ఇక్కడ వచ్చేసి మెయిన్ క్లాత్ కట్ చేసుకుంటున్నాను చూడండి. ఇక్కడ ఇది హాఫ్ శారీ మీందండి. ఇది బ్లౌజ్ వచ్చేసి మెయిన్ క్లాత్ కట్ చేసుకొని ఇంకా స్టిచ్చింగ్ కూడా అయిపోయిందండి. నేను వాయిస్ ఓవర్ ఇచ్చేసరికి స్టిచ్చింగ్ అయిపోయింది. ఓన్లీ చేతి పని మాత్రం మిగిలింది, ఇంకా చేసి ఇవ్వాలి. అది కూడా ఇప్పుడు వీడియోలో అసలు పెట్టట్లేదు కదా అని చెప్పేసి ఫస్ట్ ఎడిటింగ్ చేసి ఇంటికి వచ్చి వాయిస్ ఇచ్చేసి వీడియో అయితే పెడుతున్నాను. ఇంకా బ్లౌజ్ కటింగ్స్ అయితే వచ్చేస్తాయంటే ఇంకా చూడండి, క్లాత్ అయితే లేసిపోతూ ఉంది ఫ్యాన్ గాలికి, ఇంకా తప్పదు కదా, కట్ చేసుకోవాలి. అలాగే ఎక్స్ట్రా క్లాత్ అయితే నేను సైడ్లకు అలాగే పెట్టేస్తానండి, ఏమైనా తక్కువ పడ్డా కూడా ఉంటుంది కదా అని చెప్పేసి. మెయిన్ క్లాత్ మాత్రం బాగా ఎక్కువగానే వచ్చిందండి. జాయింట్లు మెయిన్ క్లాత్కి అసలు పడలేదు, కాకపోతే లైనింగ్ క్లాత్కి మాత్రం జాయింట్లు పడ్డాయి. తప్పదు, ఒక్కొక్కసారి వేసి ఇవ్వాలి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే సరిపోక బాగా ఇబ్బంది పడిపోతుంటారనమాట. అనుభవం ఉన్న వాళ్ళైతే ఎక్కడ జాయింట్ వేసుకుంటే మనకు తొందరగా అయిపోతుందని గమనించేసి కుట్టేస్తారు. ఇది ప్రిన్సెస్ కట్ కాబట్టి నాకు సైడ్లకే పడుతుంది, ఎక్కడ జాయింట్ వేయడానికి రాజు సైడ్స్కే వేయాలి కాబట్టి
ఇంకా నేను పెట్టేసుకొని కటింగ్ అయితే చేసేస్తున్నాను. చూడండి ఇక్కడ మెయిన్ క్లాత్ మాత్రం చాలా ఎక్కువగా ఇచ్చారండి, అది మాత్రం జెయింట్లు అయితే పడలేదు. అలాగే నా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి.